ఔషధ సుగంధ ద్రవ్య పంటగా అల్లం ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కాదు. దీనివల్ల కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ పంట సాగులో గత 3 సంవత్సరాలుగా రైతులు ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులు పొందొచ్చని తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుచిత్ర. అల్లం సుగంధ ద్రవ్యంగా ప్రసిద్ధి చెందింది. అల్లం ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. తాజా అల్లాన్ని వంటకాల్లో అధికంగా వాడుతున్నారు. పచ్చి అల్లం మీద ఉన్న పొట్టు తీసి సున్నపు నీటితో శుద్ధి చేసి ఎండబెట్టిన అల్లాన్ని సొంటి అంటారు. దీన్ని ఉదర సంబంధమైన వ్యాధులకు ఉపయోగిస్తారు. ఎండబెట్టిన అల్లాన్ని పొడిగా చేసి వివిధ పదార్థాల తయారీకి ఉపయోగిస్తారు. అందుకే అల్లానికి అంత డిమాండ్. ముఖ్యంగా అల్లం పంటకు తేమతో కూడిన వేడి వాతావరణం అవసరం. బరువైన బంకమట్టి నేలలు, రాతి నేలలు పనికిరావు. మురుగునీటి పారుదల చాలా అవసరం. ముఖ్యంగా తెలంగాణలో సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో సాగుతుండగా కొద్దిపాటి విస్తీర్ణంలో నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సాగులో ఉంది. అయితే అల్లం సాగులో అధిక దిగుబడిని సాధించాలంటే రకాల ఎంపికతో పాటు ప్రోట్రే విధానంలో పెంచిన నారును నాటుకుని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చని తెలియజేస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుచిత్ర. ఈ అల్లం మన తెలంగాణలో సంగారెడ్డి జిల్లా, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. కొద్దిపాటిగా మనకి నిజామాబాద్, కరీంనగర్లో కొద్ది మోతాదులో విస్తీర్ణం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే మన దేశం మొత్తంలో చూసుకున్నట్లయితే ప్రపంచంలో మన దేశం, మన భారతదేశం అల్లం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. సో రెండవ స్థానంలో చైనా ఉంది. అయితే ఇది ముఖ్యంగా అస్సాము, మధ్యప్రదేశ్, కర్ణాటక, సో ఇటువంటి రాష్ట్రాలలో పండిస్తున్నారు. అయితే మన తెలంగాణలో మాత్రం కేవలం 3000 ఎకరాలలో ఈ 3 జిల్లాలలో మాత్రమే సాగు చేస్తున్నాం. అయితే అందులో కూడా చూసినట్లయితే మనకు ముఖ్యంగా జహీరాబాద్లోని ఎర్ర నేలలు అనేది ఈ అల్లం సాగుకి చాలా చాలా అనుకూలం. అల్లం మన తెలంగాణలో చూసినట్లయితే ఇంకా పండించడానికి అనుకూలమైన ప్రదేశాలు ఉన్నాయి. వేడి వాతావరణంతో పాటు తేమతో కూడిన వాతావరణం దీనికి కావాలి. అందుకని దీన్ని మనం ఏప్రిల్ నెల నుంచి మే నెల వరకు దీన్ని దుంపల ద్వారా ప్రాపగేట్ చేస్తూ ఉంటాం. అయితే దీనికి బాగా దుక్కి దున్నిన తర్వాత 2-3 సార్లు దుక్కి దున్నిన తర్వాత పదును చేసుకుని ఎత్తు మడులలో వీటిని సాగు చేయాలి. ఎత్తు మడులని వేసుకున్న తర్వాత దాంట్లో డ్రిప్ సదుపాయం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి మడి కూడా మనకి పైన 2 ఫీట్లు, కింద 3 ఫీట్ల ఎత్తు మడులు చేసి, సో వాటి మీద అల్లం దుంపలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి 2-3 కలుపులు ఉండేటట్టుగా, ఒక్కొక్క ముక్క కూడా ఒక 25 నుంచి 30 గ్రాములు ఉండేటట్టుగా మనం కత్తిరించుకొని డ్రిప్ లైన్కు అటువైపు ఇటువైపు మనకి ప్లాంటింగ్ చేసుకున్నట్లయితే అది 20 నుంచి 30 రోజుల్లో అది మొలకెత్తడం అనేది జరుగుతుంది. ఒకవేళ వర్షాలు అధికంగా ఉండడం కారణంగా నేలలో మనకి దుక్కి దున్నడానికి సమయం లేనప్పుడు ప్రోట్రేల ద్వారా కూడా ఈ యొక్క అల్లాన్ని మనం సాగు చేసుకోవచ్చు. 10 టన్నుల పశువుల ఎరువు ప్రతి ఎకరానికి వేయాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల ఈ యొక్క సారం అనేది బాగా అందుతుంది. సో దీంతోపాటు పచ్చరొట్టె ఎరువులు కూడా మనం వేసుకోవచ్చు. ఇంకా వేరుకుళ్ళు సమస్యలు, దుంపకుళ్ళు సమస్యలు ఉన్న రైతులు మాత్రం తప్పకుండా వేప పిండి అనేది కూడా వేసుకోవాలి. సో వీటితో పాటు వేరుని వ్యవస్థను బాగా స్థిరపరచడానికి భాస్వరం ఎరువులు తప్పకుండా వేసుకోవాలి. ఈ నత్రజని, పొటాషియం ఎరువులు మాత్రం ప్రతి 40 రోజులకి అందించాల్సిన అవసరం ఉంటుంది. మొదటి 40 రోజులలో 26 కేజీల యూరియా, అలాగే 20 కేజీల పొటాషియం అందించాలి. మళ్ళీ 80 రోజులకి కేవలం యూరియా మాత్రం 26 కేజీలు, 54 కేజీలు ఇస్తే సరిపోతుంది. మళ్ళీ 120 రోజులకి మళ్ళీ యూరియా అలాగే పొటాష్ 26-20 కేజీలు ఒక్కొక్క చొప్పున ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు ఎటువంటి నీటి యాజమాన్యం చేపట్టాల్సిన అవసరం లేదు. వర్షం లేనప్పుడు కూడా డ్రిప్ ద్వారా కానీ లేకపోతే కాలువ పద్ధతిలో అయితే ప్రతి 4 రోజులకు ఒకసారి
నీరు అందించాల్సిన అవసరం ఉంటుంది. సో దాని తర్వాత 5వ నెలల తర్వాత దుంప అనేది ఊరడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ దుంప ఊరే సమయంలో ఎప్పుడు కూడా కింద ఎక్కువగా నీరు నిలవకుండా ఉండేలాగున చూసుకోవాలి. ఏప్రిల్ నుండి మే వరకు అల్లంను నాటుతుంటారు. దీని పంటకాలం 9 నెలలు ఉంటుంది. అయితే ఈ సమయంలో అధిక వర్షాలు కురుస్తుంటాయి. అందుకే చీడపీడలు కూడా ఆశించే అవకాశముంది. కాబట్టి చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ నివారణ చర్యలు చేపట్టాలి. అలాగే పంట ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడిని పొందేందుకు సమయానుకూలంగా ఎరువులను అందించాల్సి ఉంటుంది. మట్టిని ఎగదోయడం అనేది చాలా చాలా ముఖ్యమైన ప్రక్రియ. మనకు వర్షం వచ్చినప్పుడు ఆ మట్టి అంతా కిందకి జారిపోయి దుంపలు అనేది బయటికి కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి 2-3 సార్లు ఈ యొక్క మట్టి ఎగదోయడం అనేది చేసినట్లయితే దుంప లోపల ఉండి బాగా ఊరడం అనేది జరుగుతుంది. ఈ వర్షాకాలంలో ప్రతి వర్షం వెలిసిన తర్వాత ఈ ఆకుమచ్చ తెగులు అనేది మనకు అనిపిస్తుంది. అంతేకాకుండా దుంపకుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి నివారణగా కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందుని 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి భూమి తడిచేలాగా డ్రెంచింగ్ చేసుకోవడమే కాకుండా ఆకుపైన కూడా మనం పిచికారీ చేయవచ్చు. ఇంతేకాకుండా మనకి ఇంకా పురుగులో చూసినట్లయితే దుంపకులు ఈగ అనేది కొన్ని ప్రాంతాలలో ఉంటుంది, అన్ని ప్రాంతాల్లో ఉండదు. సో వీటికి నివారణగా కార్బోఫ్యూరన్ అనే గుళికలు 10 గ్రాముల గుళికలు 1 ఎకరానికి అయితే సరిపోతుంది. ఈ 3G గుళికలు అనేవి. సో వీటిని కూడా మనం వేసుకోవచ్చు. అయితే ఇది 9 నెలల పంట. అయితే 6 నెలల నుంచి కూడా మనం దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. 5-6 నెలల్లో దీన్ని పచ్చి అల్లం అంటాము. సో దీంట్లో అంటే ఆయిల్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. అయితే దీన్ని ఎప్పుడు మనం విక్రయించవచ్చు అంటే దీనికి యాక్చువల్గా చాలా తొందరగా కుళ్ళిపోతుంది. ఎప్పుడైనా మార్కెట్ రేటు ఎక్కువగా ఉన్నట్లయితే అల్లం, సో ఆ సమయంలో ఈ పచ్చి అల్లంగా దీన్ని విక్రయించవచ్చు. అయితే మనము ఆయిల్ ఉత్పత్తి లేకపోతే ఓలియోరెసిన్ దాంట్లో ఉన్న ఒక వోలటైల్ ఆయిల్ని ఉత్పత్తి చేయాలి, దానికి మనం మార్కెటింగ్ చేయాలంటే మాత్రం 9 నెలలు నిండుగా కంప్లీట్ అవ్వడానికి మనం చూడాలి. సో దీంట్లో కూడా ఫైబర్ శాతం అంటే మనకి రకాలుగా చూసుకున్నట్లయితే కొన్ని రకాలు మారన్ అనే రకం తెలంగాణకి చాలా అనుకూలమైన రకం. ఈ మారన్ రకంలో ఫైబర్ కాంటెంట్ అంటే పీచు పదార్థం ఎక్కువ ఉండడమే కాకుండా దుంపకుళ్ళు ఈగ అనేది చాలా తక్కువగా ఆశిస్తుంది. చాలా రెసిస్టెంట్ ఈ వెరైటీ. అంతేకాకుండా దీంట్లో ఆయిల్ కాంటెంట్, ఓలియోరెసిన్ కాంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా మనకి రియో డి జనరియా, నదియా, ఏఎస్ఆర్ వరద, మహిమ, హిమాచల్ ఇలాంటి వెరైటీస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ నదియా అనేది పచ్చి అల్లంగా బాగా ఉపయోగపడుతుంది, కానీ అందులో ఆయిల్ కాంటెంట్ కానీ, ఓలియోరెసిన్ కాంటెంట్ కానీ, పంజెన్సీ కానీ చాలా తక్కువగా ఉంటుంది. సో ఎకరానికి మంచి యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే 12 నుంచి 15 టన్నుల వరకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.